మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. జై భీమ్. ఈరోజు చందును మన అంబేద్కర్ గారి జన్మదిన ఇది జయంతి ఈరోజు వచ్చి అట్టహాసంగా ఇక్కడ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మన దేశాతిప్పారెడ్డి గారు కానీ, నరేష్ కుమార్ రెడ్డి కానీ, మనుజా మేడం కానీ, షమీమక్క కానీ, ప్రతి ఒక్కరు జింకా వెంకటచలపతి గారు కానీ, ప్రతి వైస్ చైర్మన్ గారు అందరూ ఇక్కడ వచ్చారు. అందరూ వైఎస్ఆర్ శ్రేణులు ఇక్కడ వచ్చారు. చాలా గ్రాండ్గా ఇది జరుపుకుంటా ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ జయంతి వేడుకలు మేము జరుపుకుంటా ఉన్నామంటే మేము నిజంగానే గర్వపడుతున్నాం. ఆ రోజు అంబేద్కర్ గారు ఇది పెట్టారో, ఆ రాజ్యాంగం పెట్టి ఏది రాశారో, ఆ రోజు ఏం రాశారో మేము చిన్నగా ఉండి మాకు తెలియకుండా ఉంది. ఈరోజు అదే మనకు పెద్ద షీల్డ్గా ఉంది. ఈరోజు మతశక్తులు కానీ వాళ్ళన్నీ ఎంటర్ అయిపోయి ఈ రాజ్యాంగాన్ని ఎటో రకంగా తూట్లు పెట్టేసి దీనంతా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మైనారిటీస్ కానీ, బలహీన వర్గాలు కానీ, ఎస్టీలు కానీ అందరికీ కాపాడుతూ ఉండేది కేవలం ఆ రాజ్యాంగమే. ఈరోజు ఆ రాజ్యాంగం లేకుండా ఉంటే మా పరిస్థితి ఏమనేది మాకే ఆందోళనగా ఉంది. ఈరోజు ఆ రోజు ఇచ్చిన ఆయన రాజ్యాంగం ప్రకారం ఎంతో మాకు మేలు చేశాడు. జీవితాంతం కానీ ఆయన మేము కట్టుబడి మన అంబేద్కర్ గారి ఆశయాలు కొంచెం కట్టుబడి ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి హామీ చేస్తూ ఈ విధంగా అందరికీ ప్రజానికాన్ని అందరికీ మేము ఆయనకు జయంతి వేడుకలకు శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు గొల్లపల్లి 6వ వార్డు ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దేశాతిప్పారెడ్డి సార్ గారు, నరేష్ అన్న గారు, షమీమక్క, జింకా చెలుపుతున్న కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనడం జరిగింది. మన బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంని ఈరోజు మనమందరము ఫాలో అవుతూ ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు అన్ని వర్గాల సమాజక వర్గాలందరికీ న్యాయం జరుగుతుంటే దాంట్లో పొందుపరిచిన చట్టాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మనం చూస్తున్నాము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళ చట్టాన్ని మార్చుకుంటూ అనేక రకాలుగా అనేక వర్గాలుగా చెల్లిపోయి ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందులు గురి చేస్తున్నారు. అది కాదు, ఎవరైతే మనకి భావితరాలకి మన స్ఫూర్తిగా ఈ రాజ్యాంగాన్ని పొందుపరిచారో వాటిని అవలంబిస్తూ వాటికి గౌరవం మనం ఎప్పుడైతే ఇస్తామో ఆ రోజు నిజమైన జయంతి జరుపుకునే రోజులు అవుతాయి. అంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి గౌరవిస్తూ మన రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచిన వాటిని అవలంబిస్తూ ముందుకు పోయి భావితరాలకి మనము న్యాయం జరిగే విధంగా పోరాడాలని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న ఆనాడు ప్రజల కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని ఒక్కొక్క దేశం నుంచి తీసుకొచ్చి మన రాజ్యాంగంలో దాన్ని పొందుపరుస్తూ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఆర్టికల్ 19C ప్రకారం పౌర హక్కులు అందరికీ కలగజేస్తూ ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం మొదలైన హక్కులని అందజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు భిన్నంగా నేడు ప్రభుత్వాలు ఒకసారి గెలిచిన తర్వాత అందరికీ కూడా మేము ప్రభుత్వ పెద్దలుగా ఉండకుండా వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే చేస్తాం, అందులోని వాళ్ళ అనుయులకే చేస్తాం, మిగతా వాళ్ళని బెదిరించి కేసులు పెడతామనే పద్ధతులు ఈరోజు వస్తున్నాయి. ఈరోజు ఆ మహానుభావుడు రాసిన మనకందరికి ఇచ్చిన హక్కును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అన్నిటికంటే ఈరోజు చాలా ఎక్కువ మన అందరి మీద ఉంది. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏమంటే అంబేద్కర్ గారి స్ఫూర్తిగా అందరం కూడా మన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఏముందంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించిన రోజే అంబేద్కర్కు నిజమైన నివాళి అని చెప్పిందని అంబేద్కర్ ఆనాడే అన్నాడు. నిజమైన నివాళి ఏ రోజు అర్పిస్తామంటే రాజ్యాంగాన్ని కాపాడిన రోజే. అంటే దీని ఉద్దేశం ఏమంటే గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చదువుతోనే సాధ్యం అని చెప్పి ఫీజు రిమర్స్మెంట్ తీసుకొని వచ్చి పేద విద్యార్థులకు అందరికీ కూడా ఆ రోజు చదువుకు ఉన్నత స్థానం కల్పించిన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు బెజవాడ, విజయవాడ అనేది చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. భారతదేశంలోనే ఎక్కడ కని విని వెరగ విధంగా ఈరోజు 125 అడుగులు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత కూడా ఈరోజు గౌరవ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారికే తగ్గుతుందని చెప్పిందని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నాకు వైఎస్ఆర్ పార్టీ తరఫున అవకాశం ఇస్తే ఈ రోజుకి కూడా పార్టీ ఆవిర్భావం రోజు నుండి కూడా ఈరోజు ఎక్కడా కూడా నా వంతు పార్టీకి ఎన్నుదన్నుగా మేము ఉంటున్నాం.
ఈరోజు ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఏముందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఏదైతే ఈ దుష్ట పరిపాలన పోయి మంచి పరిపాలన రావాలంటే మనం అందరము కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మనం ఇంకోసారి పీఠం ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే రాజ్యాంగాన్ని గౌరవించిన రోజే మనకు మంచి రోజులు వస్తాయని చెప్పింది అన్నారు. ఈరోజు మంచి రోజులు రావాలంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఘనమైన నివాళి కూడా ఈరోజు ఇక్కడ అందరూ కూడా అర్పించుకున్నాము. వీళ్ళకందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ